ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 1000 కోట్ల విలువైన గండిపేట్ ల్యాండ్ స్కామ్ లో నిందితుడిగా ఉన్నారు బ్రహ్మనాయుడు. రెవెన్యూ రికార్డ్స్ ను ఫోర్జరీ చేసి స్థలాన్ని కబ్జా చేయడంతో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే కొన్ని రోజులుగా పోలీసులకు దొరకడం లేదు. బ్రహ్మనాయుడు కోసం గాలిస్తున్న సైబరాబాద్ పోలీసులు కాంచీపురంలో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 1000 కోట్ల విలువైన గండిపేట్ ల్యాండ్ స్కామ్ లో నిందితుడిగా ఉన్నారు బ్రహ్మనాయుడు. రెవెన్యూ రికార్డ్స్ ను ఫోర్జరీ చేసి స్థలాన్ని కబ్జా చేయడంతో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే కొన్ని రోజులుగా పోలీసులకు దొరకడం లేదు. ఆయన బ్రహ్మనాయుడి కోసం గాలిస్తున్న సైబరాబాద్ పోలీసులు కాంచీపురంలో అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 1000 కోట్ల విలువైన గండిపేట్ ల్యాండ్ స్కామ్ లో నిందితుడిగా ఉన్నారు బ్రహ్మనాయుడు. రెవెన్యూ రికార్డ్స్ ను ఫోర్జరీ చేసి మరీ స్థలాన్ని కబ్జా చేయడంతో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. ఎస్ రవితేజ. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ స్థలాన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లని క్రియేట్ చేసి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుతో పాటు అనేక మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒకరు అడిషనల్ కలెక్టర్ అంటూ ఒకరు వివిధ ప్రభుత్వ హోదాల్లో పనిచేస్తున్నామంటూ కూడా ప్రజల్ని బురుడి కొట్టించి ఈ స్థలాన్ని 100 కోట్లకు పైగా విలువైనటువంటి స్థలాన్ని కాజేసేటువంటి ప్రయత్నం చేశారన్నట్టు కూడా నార్సింగి పోలీసులు గతంలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇవన్నీ తెలిసి కూడా బ్రహ్మనాయుడు అనే మాజీ ఎమ్మెల్యే తక్కువ ధరకు ఈ ల్యాండ్ కొట్టేసి అనంతరం దాన్ని మార్కెట్ లో కోట్లాది రూపాయలుగా రెట్టింపుగా అమ్ముకోవచ్చు అన్న ఒక ఆలోచనతోటి ఈ ఫోర్జరీ చేసేటువంటి దాంట్లో కూడా మాజీ ఎమ్మెల్యే హస్తం ఉందనేది కూడా పోలీసుల ఎంక్వైరీలో తేలడంతో అతను ఈ కేసు నమోదైన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వీడి తమిళనాడు వైపుగా ఇతను పారిపోయాడు అన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అతను ఏ ప్రాంగణంలో తిరుగుతా ఉన్నాడు అనే దానిపై పోలీసులు ఈ వివరాలన్నీ కూడా సేకరించి అతను ఎక్కడున్నాడని ఎగ్జాక్ట్ తెలుసుకొని అతను గండిపేట ల్యాండ్ స్కామ్ లో నిందితుడిగా ఉన్నాడు. ఇతను కాంచీపురంలో తలదాచుకున్నాడు. ఈ కేసు నమోదైన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకు రాకుండా కాంచీపురం ప్రాంతంలోనే బస చేస్తా ఉన్నాడు అంటూ కూడా సైబరాబాద్ పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కాంచీపురం వెళ్లి వైసీపీ ఎక్స్ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యేని మీడియా ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. తన పాత్ర ఏంటి, తన ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ లో ఎంత తన ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈ ల్యాండ్ కాజేయడంలో కూడా మాజీ ఎమ్మెల్యే హస్తం ఉందనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. ఇదంతా తెలిసే అతను ఈ ల్యాండ్ హోల్డర్స్ కి ఇద్దరికి డబ్బులను కూడా షేర్ చేశారు అనేది ఎంక్వైరీలో బయటపడింది. కాబట్టి నార్సింగిలో ఉన్నటువంటి విలువైనటువంటి స్థలాన్ని కాజేసేటువంటి ప్రయత్నం చేశారన్నట్టుగా పోలీసులు వీరిపైన అభియోగాలు మోపుతూ అరెస్ట్ చేస్తూ ఒకరొకరిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పాత్రకు సంబంధించి పోలీసులు అతన్ని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసి అతని నేతృత్వంలోనే జరిగినటువంటి ఈ ల్యాండ్ దందా అనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. అతను విచారించిన తర్వాత మీడియా ముందు ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. రవితేజ, ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈయనతో పాటు? ఇంకా కొంతమంది నిందితులు కూడా ఉన్నట్లుగా ఈయనతో పాటు తెలుస్తుంది. ఎవరెవరి పేర్లు ముఖ్యంగా తెరపైకి వస్తున్నాయి? ఒకరు అడిషనల్ కలెక్టర్ పేరుతో సెక్రటరియట్ లో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ తాను చూసుకుంటాను, ఇది మొత్తం ఈ వ్యవహారం అంతా అఫీషియల్ గా జీవో రూపంలో మీకు కట్టబెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వం ఈ ప్రభుత్వ ల్యాండ్ ని గతంలోనే రెగ్యులరైజ్ చేసింది.
అంటూ నకిలీ జీవోలని క్రియేట్ చేసి గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పేరుతో వచ్చినటువంటి జీవోలను అన్నింటినీ కూడా ఆన్లైన్ ద్వారా సేకరించి ఆ వీడియోలు ఆ జీవోలన్నింటిని కూడా వీళ్ళు ఫోర్జరీ సంతకాలు పెట్టించి వీళ్ళ పేరు పైన వచ్చినట్టుగా కూడా జనాలను నమ్మించి వాటిని అమ్మి కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి బ్రహ్మనాయుడు యొక్క హస్తం ఉందనేది కూడా పోలీసుల ఎంక్వైరీలో తేలింది. కాబట్టి ఇతను అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత విచారిస్తే ఇంకొంతమంది పాత్ర కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం నార్సింగిపల్లిలో 100 కోట్లకు విలువైనటువంటి ఈ భూమిని రాజకీయ పలుకుబడితో కాజేసేటువంటి ప్రయత్నం జరిపినట్టుగా కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. బ్రహ్మనాయుడు తీసుకొచ్చి విచారిస్తే ఇంకొంతమంది పొలిటికల్ లేదా ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి కొంతమంది రెవెన్యూ అధికారుల పేర్లను కూడా వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. దీనిపైన పోలీసులు ఫోకస్ చేసి ఎవరి హస్తం ఉన్నా ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా వారందరినీ కూడా త్వరలో అరెస్ట్ చేస్తామంటూ మాత్రం హెచ్చరిస్తా ఉన్నారు. ఓకే రవితేజ, అంటే ప్రాథమికంగా ఈ ఒక్క కేసైనా ఇంకేమైనా ఉన్నట్లుగా తెలుస్తోందా? ఏమైనా చెప్పారా పోలీసులు డీటెయిల్స్? స్థానికంగా ఉన్నటువంటి ఈ కుటుంబం వాళ్ళ పేర్ల పైన విడివిడిగా జీవోలని ఫేక్ గా క్రియేట్ చేసి ఎకరన్నర 2 ఎకరాలు ఆ రకంగా జనాలను నమ్మించడం కోసం ప్రభుత్వం వీళ్ళకు జీవో ఇవ్వకపోయినా వీళ్ళు ఆన్లైన్ లో దొరికినటువంటి జీవోలను పెట్టుకొని ఒక కుటుంబం వరుసగా ప్రభుత్వం మాకు కేటాయించింది, రెగ్యులరైజ్ చేసింది, ప్రభుత్వం చెప్పడంతో మేము ఈ భూములని అమ్మకానికి పెడతా ఉన్నామంటూ కూడా జనాలని రకరకాలుగా అనేక హోదాలో ఉన్నటువంటి పెద్ద బడా నేతలని వ్యాపారవేత్తలని మోసం చేసి ఆ కుటుంబం వాళ్ళ ఊరికి దగ్గరగా ఉండి స్థలాన్ని కాజేసేటువంటి ప్రయత్నం చేసింది అనేది మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఇదంతా వెలుగులోకి వచ్చింది. గతంలో చాలా మందికి అగ్రిమెంట్ చేసుకున్నటువంటి వ్యక్తుల నుంచి వీళ్ళు డబ్బులు కూడా తీసుకోవడము, ఆ తర్వాత ఈ డీల్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఎక్స్ఎమ్మెల్యేని సీన్ లోకి దింపి ఎక్స్ఎమ్మెల్యే కూడా కట్టబెట్టడము, ఎక్స్ఎమ్మెల్యే కూడా అగ్రిమెంట్ చేస్తానంటూ కూడా వీళ్ళు వాగ్దానం ఇవ్వడము, ఎక్స్ఎమ్మెల్యే అది నమ్మి దీంట్లో ఉన్నటువంటి కుటుంబానికి ఇద్దరికి ఆన్లైన్ ద్వారా కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడంతో దీంట్లో ఎమ్మెల్యే పాత్ర ఉందనేది కూడా పోలీసులకు అనుమానాలు ఉండడంతో ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేపడతా ఉన్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా చాలా మంది రెవెన్యూ అధికారుల యొక్క హస్తం కూడా వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఎవరైనా వైసీపీ పార్టీ నుంచి ఈ విషయంపై స్పందించడం జరిగిందా? ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైనటువంటి కేసు పైన ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు గాని అధికార ప్రతినిధులు గాని పార్టీ తరఫున గాని ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు. ఆ నాయకులు ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకంటే అసలు ఎక్స్ఎమ్మెల్యే పాత్ర దీంట్లో ఉందా లేదా అతన్ని తెలియకుండా అమాయకుడు అయి ఉండి అతనికి భూమిని కట్టబెట్టి ఇరికించే ప్రయత్నం చేశారనేది కూడా పార్టీకి స్పష్టమైనటువంటి వివరాలు అందలేదు. కాబట్టి బ్రహ్మనాయుడు కాంచీపురంలో దాచుకున్నాడు అనేది సైబరాబాద్ పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో అక్కడికి చేరుకుని అతను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మీడియా సమావేశం లేదా ప్రెస్ నోట్ మీడియాకి రిలీజ్ చేసి బ్రహ్మనాయుడు పాత్ర ఏంటి దీంట్లో అనేదంతా క్లారిటీ ఇచ్చిన తర్వాత దీనిపై పార్టీ స్పందించేటువంటి అవకాశం ఉంది. గతంలో 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ అక్కడ అధికారంలో ఉన్నప్పుడు కీలక హోదాలు అనుభవించినటువంటి బ్రహ్మనాయుడు ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి 100 కోట్ల విలువైనటువంటి ల్యాండ్ ని కబ్జా చేయబోయాడు, ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేశాడనే ఒక హస్తం ఖచ్చితంగా అతను చేసినట్టు తేలితే మాత్రం డెఫినెట్ గా పోలీసులు అతని పైన సీరియస్ గా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇతను ఫోర్జరీ చేసినట్టుగా పోలీసుల ఎంక్వైరీలో తేలితే ఈ డాక్యుమెంట్లన్నీ ఎలా ఫోర్జరీ చేశాడు అది కూడా పొలిటికల్ పవర్ ని యూజ్ చేసుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని ఆ కబ్జాలకు పాల్పడేటువంటి ప్రయత్నం చేశాడా అనే దానిపై కూడా అన్ని వైపుల నుంచి ఎంక్వైరీ చేసి ఈ ఎంక్వైరీలో తేలినటువంటి అంశం పైన అతని పైన కొత్త సెక్షన్స్ ఆల్టర్ చేసి త్వరలో అరెస్ట్ చేసి అతను రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం ఉంది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.